హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఏంటి నాకు సన్మానం చేస్తున్నారని చూస్తున్నారా? అక్కడికే వస్తున్నానండి. ఈరోజు బొబ్బులపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి పోతురాస్వామి అంకమ్మ గ్రామ దేవతల మొదటి వార్షికోత్సవం అండి. అంటే ఆ విగ్రహాలు ప్రతిష్ఠించి ఫస్ట్ సంవత్సరం అనమాట. చాలా బాగా జరుపుకున్నారండి. చూస్తున్నారు కదా, ఊళ్ళో ఉన్నటువంటి మహిళా మూర్తులు మొత్తం కూడా, యూత్, పెద్దవాళ్ళు అందరూ తరలి వచ్చారు. అన్నదాన కార్యక్రమం కూడా జరిగిందండి. అలాగే మన పోతురాజు స్వామికి ఇష్టమైనటువంటి చిన్నపిల్లలతోటి కోలాటం కూడా చేయించారు. చాలా బాగా చేశారండి. చూస్తున్నారు కదా, పిల్లలు అంత బాగా వేస్తున్నారు. అక్కడ ఒక చిన్న పాపను చూసారా? ఆ అమ్మాయి కూడా కోలాటం వేయటానికి మిడిల్లోకి వచ్చింది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఉదయం పూట తోరణపాకు కట్ట కార్యక్రమానికి ఊళ్ళో పెద్దలు, యూత్ అందరూ వచ్చారు. ముందు పాలు పొంగించుకొని అమ్మవారికి పాలు పొంగగానే తోరణపాకు స్టార్ట్ చేస్తారు. సో ముందు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు మేళంతో. చుండలు నువ్వు మాట్లాడుతుంది కండబెట్టుకోపోతావు పాటలు ఏమి తీయచ్చు కండబెట్టే పీస్ వీక్ ఇత్తిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారండి. గ్రామ పెద్దగా ఉంటూ కూడా స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అది తన భాగ్యంగా భావించి స్వామివారికి రోజు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ కటకం నాగరాజు గారు, కొండపల్లి రాజశేఖర రెడ్డి గారు ఇద్దరూ కూడా భక్తులు ఇచ్చినటువంటి విరాళాలను సేకరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ సేవాభావంతో యూత్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ సహకారాలు ఉండబట్టే ఈ కార్యక్రమం ముందుకు నడుస్తుందండి. ఈ బొబ్బలపాడు గ్రామం అనేది చిన్నదైనా కానీ
ఈ యొక్క దైవ కార్యక్రమాలైనా ఏ పని పూనుకున్నా కూడా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళ స్థాయికి మించి సహాయ సహకారాలు, విరాళాలు తలా ఒక చెయ్యి వేస్తారండి. ఏది చేసినా కానీ భక్తి భావంతో విరాళాలు కానీ సేవ కానీ ఇంత బాగా చేస్తారు. కాబట్టే చిన్న గ్రామం అయినా కానీ ఏ ఒక్క దేవాలయం చూసినా కానీ ఎక్కడో మనకి తిరుపతిలో, శ్రీశైలంలో ఉన్నట్లుగా విరాజిల్లుతూ ఉంటుంది ఊరు. అసలు ఊళ్ళోకి అడుగు పెట్టగానే పవిత్ర భావన కలుగుతుంది ఎవరికైనా సరే. అటు పాలు పొంగల్ నైవేద్యం ఉడుకుతుంది, ఇటు తోరణపాకు కట్టేశారండి. తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఇక్కడ ముందుగా అమ్మవారిని అలంకరణ చేయాలి. ఆ స్వామివారికి, అమ్మవారికి నూతన వస్త్రాలు, నిమ్మకాయ దండలు, పూల దండలు, చక్కగా నగలతోటి అమ్మవారిని అలంకరించిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. కానీ నేను పుట్టిన తర్వాత ఈ సంవత్సరమే అమ్మవారిని నా చేతులతో అలంకరించేటటువంటి భాగ్యం కలిగిందండి. అది కూడా ఊరి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి అమ్మవారిని చాలా అపురూపంగా, అదొక అదృష్టంగా భావించి అమ్మవారిని అలంకరణ చేశాను. నాతో పాటు పెద్దలు, పిల్లలు కూడా అందరూ కూడా సహాయం చేశారు. చాలా ఆనందంగా అనిపించింది. దర్శించుకొని ఈ యొక్క సొంత ప్రసాదాన్ని స్వీకరించి ఒక కార్యక్రమం పాల్గొన్నారు. ఇక్కడ నాతో పాటు అన్నయ్య కూడా సహాయం చేయడానికి వచ్చాడు. ఇక్కడ మగ మనిషి అయినా కానీ అమ్మవారి చీర కట్టడానికి నాతో పాటు హెల్ప్ చేయడానికి వచ్చాడు అన్నయ్య. ఇక్కడ ఈ గుడికి ఎదురుగానే వర్క్ షాప్ అండి. ఏ చిన్న దైవ కార్యక్రమం అన్నా కానీ పెద్దలతో కలిసి, యూత్తో కలిసి తన సహాయంగా ముందంజలో ఉంటూ ఉంటాడు అన్నయ్య. అసలు చీర కట్టడానికి మగవాళ్ళు అయి ఉండి ఒక అంజ ముందుకేసాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సేవాభావంతో ఉన్నారో మన బొబ్బిలిపాడు గ్రామ యూత్. తర్వాత వసంతక్క కూడా వచ్చిందండి నాకు హెల్ప్ చేయడానికి. ఇక్కడ అక్క కాదండి, మాకు చిన్నప్పుడు ఆలు దిద్దబెట్టినటువంటి మేడం గారు ఇప్పుడు మళ్ళీ అమ్మవారి అలంకరణలో కూడా ఇలా చేయాలి, అలా చేయాలి అనుకుంటూ నేర్పించడానికి కూడా వచ్చారు. భలే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి మేడం చూడంగానే. ఫైనల్గా అమ్మవారికి చీరలు కట్టడం అయితే అయిపోయింది. నిమ్మకాయ దండలు, పూల దండలతోటి అలంకరణ చేస్తున్నాం మేడం నేను. ఇక్కడ బయట కట్టేటటువంటి అమ్మవారిని చూశారు కదా, అది పాత గుళ్ళో ఉన్నటువంటి అమ్మవారిని తీసేయకుండా బయట ఉంచి ఆ అమ్మవారికి కూడా అలంకరణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి తలా చెయ్యేస్తే అది ఒక భాగ్యంగా భావించి ఆడవాళ్ళు ఇక్కడ ఇత్తిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా చూశారు కదా, దేవాలయం పూజారి గారండి. ఫైనల్గా అమ్మవారికి నేను చేసినటువంటి అలంకరణ ఎలా ఉంది? గ్రామ పెద్దలు మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఎంతో వైభవపేతంగా ఉదయం నుంచి కార్యక్రమాలకి అందరూ కూడా
ఒక ఐకమత్యంతో గ్రామం గ్రామం తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే స్వామివారికి తోరణపాకు అలంకరణ అయిపోగానే నైవేద్యం కూడా తయారైందండి. సో ఇది నైవేద్యం నేను ప్లేట్లో పెడుతున్నా కదా, ఇది దేవుడి దగ్గరికి పెట్టడానికి కుమ్మరి వాళ్ళ చేతులతోటి స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఇప్పుడు తీసుకొని వెళ్ళి నైవేద్యం పెడతాను. ముందుగా వాళ్ళ చేతులు మేయించి నైవేద్యం పెట్టిన తర్వాతే మనకు ఎవరికైనా అవకాశం అండి. సో ముందు వాళ్ళు పెట్టిన తర్వాతే నేను కూడా స్వామివారికి నైవేద్యం ఇచ్చాను. నైవేద్యం తర్వాత సాంబ్రాణి ధూపం ఇస్తున్నారు.
అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత ధూపదీప నైవేద్యాల తర్వాత అమ్మవారిని ఒక్కసారి దర్శించుకున్నారా? ఇప్పుడు నైవేద్యం తీసుకుందాం అందరం కూడా. నాకు టీరా చిన్నడా సరేమా నువ్వు కూడా తీసుకో ఇంకా నువ్వు కూడా తీసుకో ఏదో లేమా కానీ మరి మంచి మాట నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు ఇంకా నువ్వు కదా బయట ఇక్కడతో ఉదయం కార్యక్రమాలు అయిపోయాయండి. సాయంత్రం 6 గంటల నుంచి కూడా 10 దాకా కూడా కోలాటం వేశారు. అలాగే ఒక పక్క అన్నదానం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి కూడా యువకులు, ఉత్సాహవంతులు, పెద్దలు, ఆడవాళ్ళు, పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా తన వంతు సహాయాన్ని బాధ్యతగా సేవతోటి భక్తి భావంతో చేశారండి. అందుకే అన్నదాన కార్యక్రమం అయితే గ్రాండ్ సక్సెస్ అయిందండి. ఒక పక్క పోతురాజస్వామికి చాలా ఇష్టమైనటువంటి చిన్నపిల్లలతోటి కోలాట నృత్య ప్రదర్శన, అలాగే ఒక పక్క అన్నదానం చాలా అంగరంగ వైభవం జరిగిందండి. చూశారు కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా హడావుడిగా ఎంతో భక్తి భావనతోటి ఎంజాయ్ చేస్తూ చాలా బాగా కనిపిస్తున్నారు కదా. ఈ కార్యక్రమానికి, అన్నదాన కార్యక్రమానికి ఉదయం నుంచి కూడా పనిచేస్తూ సేవాభావనతో మరి మహిళా మూర్తులు, మహిళా సోదరిమల్లు మరి అన్నదాన కార్యక్రమంలో చేపడటం జరిగింది. అదేవిధంగా యువకులు, ఉత్సాహవంతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళు వారికి తోడియటం, మహిళలకి ఈ యొక్క సేవాభావంతో సేవ చేశారు. అదేవిధంగా గ్రామ పెద్దలు మరి యొక్క కార్యక్రమంలో అన్నీ కూడా ఎటువంటి లోటు లేకుండా కార్యక్రమం చేపడటం జరిగింది. ఈ కార్యక్రమానికి చిన్నారులు ఎన్నో గ్రామాల నుంచి ఉచితంగా ఈ కార్యక్రమం మరి పోతురాజస్వామి వారు మరి చిన్న రూపంలో ఉన్న కార్యక్రమానికి మేము ఈ కోలాటం వేస్తామని ఎన్నో గ్రామాల నుంచి ఉస్తేపల్లి, తొర్లపాడు, చంద్రలపాడు గ్రామం నుంచి విద్యావంతులు, చిన్నారులు ఈ కోలాటం వేస్తామని మరి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత వైభవంగా
కని విని ఎరిగని రీతిలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మన గ్రామంలో ఏ కార్యక్రమం అయినా కూడా ఒక ఐకమత్యంతో చేస్తే ఏ పనైనా సాధించగలుగుతాం. కనుక ఎప్పుడు కూడా ఈ యొక్క ఐకమత్యంతో అందరూ కూడా కులమత భేదం లేకుండా అందరూ కూడా అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేశారు. అదేవిధంగా మన గ్రామమే కాదు, పక్క గ్రామం నుంచి చంద్రలప్పాడు, కోనాపాలెం గ్రామం నుంచి ఇలా దైవ కార్యక్రమం జరుగుతుంది. బొబ్బిళ్ళపాడు గ్రామంలో ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలు చేపడతారు. ఎటువంటి గొడవలు లేకుండా కార్యక్రమం జరుగుతుందని పక్క గ్రామాల నుంచి వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో మళ్ళీ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తమలందరూ కూడా పేరు పేరున అమ్మవారు ఎప్పుడు కూడా సర్వకాల సర్వత్వంతో కాపాడుతూ రక్షించాలని ప్రార్థిస్తున్నాము. ఇదే విధంగా ఏ కార్యక్రమైనా ఐకమత్యంతో చేస్తే ఏ పైన సాధించగలుగుతాం. అందువలన అందరూ కూడా ఈ కార్యక్రమంలో చేపట్టాలని హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను. చూడండి, మహిళా మూర్తులు ఉదయం నుంచి కూడా పనికెళ్ళి మరి మా గ్రామంలో జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేపట్టాలని ఎన్నో దేవాలయాలకు వెళ్తూ మరి బొబ్బిలపాడు గ్రామంలో మేము కూడా సేవ చేద్దామని విచ్చేసి మహిళా మూర్తులు చక్కగా సాయంకాలం 7 గంటల నుంచి 11 గంటల దాకా కూడా ఎటువంటి అలచట లేకుండా మరి అన్నదాన కార్యక్రమంలో సేవా కార్యక్రమం చేపట్టారు. వారితో పాటు యువకులు, ఉత్సాహవంతులు, పెద్దవారు ఎటువంటి లోటు లేకుండా ఎంతమంది వచ్చినా కూడా భోజనాల కాడ మరి ఏర్పాటు చేసి వారికి సేవాభావంతో సేవ చేశారు. అంతమంది మరి కార్యక్రమం చేపట్టబెట్టి ఇంత విజయవంతంగా మరి 11 దాకా కూడా భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వీరే కాదండి, ఇంకా ఎంతోమంది మహిళా మూర్తులు మరి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే అందరినీ వీడియో తీయడానికి మరి భక్తులు ఎక్కువ ఉండబట్టి తీలాపోయాం. మరి ఎంతోమంది మహిళా మూర్తులు ఈ యొక్క కార్యక్రమంలో చేపట్టబట్టే ఇంత వైభవంగా ఈ కార్యక్రమం విజయవంతం అయింది. ఈ కార్యక్రమానికి ఎంతో మహిళా మూర్తులు ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సేవ చేసిన మహిళా మూర్తులకి, యువకులకి, ఉత్సాహవంతులకి, గ్రామ పెద్దలకి అందరికి కూడా పేరు పేరున గ్రామ దేవత సల్లన తల్లి అమ్మ అంకమ్మ తల్లి పోతురా స్వామి వారు మీ యొక్క కుటుంబాలను ఎల్లవేళలా కూడా సర్వకాల సర్వవ్యవస్థను కాపాడుతూ అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి కాపాడుతూ రక్షించాలని ప్రార్థిస్తున్నాము. చూడండి, ఈ కార్యక్రమానికి తొర్లపాడు గ్రామం నుంచి, అదేవిధంగా ఉస్తేపల్లి గ్రామం నుంచి, చంద్రలపాడు గ్రామం నుంచి మరి 5 టీములుగా ఇచ్చేసి ఈ యొక్క కోలాట ప్రదర్శనని మరి అన్నదాన కార్యక్రమానికి పిలవడం జరిగింది. నేను నేర్పిన టీములు వీరు అన్నదాన కార్యక్రమం అంటే మేము వేస్తామని ఉచితంగా వచ్చి ఎంతో వైభవపేతంగా చిన్నారులు మరి విద్య నేర్చుకుంటూ ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి కూడా స్కూల్కి వెళ్ళి ఈ కార్యక్రమానికి కోలాట ప్రదర్శన చేయడానికి ఇచ్చేశారు. వారందరూ కూడా పేరు పేరున గ్రామదేవత అంకమ్మ తల్లి పోతురా స్వామి వారు వారి విద్యాబుద్ధులు రావాలని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతో వైభవంగా చేస్తూ ఈ కార్యక్రమానికి
మరి చిన్నారులు కోలాట ప్రదర్శన చక్కగా ఈ కార్యక్రమం విజయవంతంగా 6 గంటల నుంచి కూడా 11 గంటల దాకా కూడా ఎటువంటి అలచట లేకుండా చిన్నారులు చూడండి దైవ పాటలు, అమ్మవారి పాటలు మరి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. గ్రామ భక్త మహాజనులు అదేవిధంగా గ్రామ పెద్దలు ఈ యొక్క చక్కటి అవకాశాన్ని, అదృష్టాన్ని మాకు అందజేశారు. వారందరూ కూడా పేరు పేరున మా కోలాటం బృందం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి కోలాట ప్రదర్శన అయిన తదనంతరము చూడండి, ఈ కార్యక్రమాలు తిరణాల కార్యక్రమం కానీ ఏ దైవ కార్యక్రమం జరిగినా గ్రామ దేవతలకి యూట్యూబ్ ఛానల్ పెట్టి మరి ప్రపంచవ్యాప్తంగా మరి తెలియజేశారు అనే భావనతో గ్రామ పెద్దలు మరి మా అమ్మాయికి ఈ యొక్క సన్మాన కార్యక్రమం గ్రామ పెద్దలు చేయడం జరిగింది. చూడండి బుద్ధుడి విగ్రహాన్ని కూడా, ఎందుకంటే ఇట్స్ మీ నాగా ఛానల్ మోటివేషన్ ఛానల్ కాబట్టి బుద్ధుడి విగ్రహాన్ని గ్రామ పెద్దలు మరి ఈయటం జరిగింది. ఈ కార్యక్రమం చాలా అదృష్టంగా భావిస్తున్నారు మా అమ్మాయి గారు. ఎందుకంటే ఇలాంటి దైవ కార్యక్రమాలు చేయటం చాలా అదృష్టంగా భావించి ఈ యొక్క తిరణాల మహోత్సవాలు కానీ మరి నెల తిరణాలు కానీ ఏ కార్యక్రమైనా కూడా దైవ కార్యక్రమాలు చేపడుతూ ఉంటున్నారు. అందువలన గ్రామ పెద్దలు మరి సిరు సత్కారంగా ఈ కార్యక్రమం చేపట్టారు. తదనంతరము మరి ఈ కార్యక్రమానికి కోలాట ప్రదర్శన చిన్నారులను తీసుకొచ్చి ఎంతో వైభవపేతంగా మరి కన్నుల పండగగా చేశారని గ్రామ పెద్దలు మరి గురువు గారికి, నాకు కూడా ఈ యొక్క సన్మానాన్ని మరి సిరి సత్కారంగా మాకు మా దంపతులకి ఇద్దరికి కూడా ఎంతో వైభవంగా కార్యక్రమాలు చేపట్టారు. ఇది మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి చేపట్టిన అందరికి కూడా పేరు పేరున గ్రామ పెద్దలకి మా కోలాటం బృందం తరపున, మా అమ్మాయి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ అందరికి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, కోలాటాలు అయితే చూపిస్తుంది కానీ సాంగ్స్ వినిపించట్లేదని. యూట్యూబ్ కొంచెం ప్రాబ్లం అండి. అంటే సాంగ్స్ పెడితే కాపీ రైట్స్ పడతాయి, ఛానల్కి ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను షార్ట్ల రూపంలో పోస్ట్ చేస్తాను. కాబట్టి మీరు షార్ట్ల రూపంలో సాంగ్కు తగ్గట్లు వాళ్ళు ఎలా వేసారో చూసి ఎంజాయ్ చేయొచ్చు. అదిగోండి కదలి వస్తున్నాడు మా పెద్ద పులి, మా గ్రామ పెద్ద. ఆయన పాదాలను అలా తాకినా చాలండి, మన జన్మ ధన్యమైపోతుంది. అంతటి మహనీయుడు పుట్టినటువంటి గ్రామంలో నేను పుట్టినందుకు చాలా సంతోషంగా ఉందండి. మన గ్రామంలో అంత వయసు వచ్చినా కానీ ఏ కార్యక్రమం జరుగుతున్నా కానీ అన్నిట్లో కూడా ఎలా జరుగుతున్నాయి ఏంటి అని ఓపిక తెచ్చుకొని మరి అక్కడ సందర్శిస్తూ ఉంటారు. తన జీవితాన్ని మన గ్రామం కోసం ధారపోసాడండి అంతటి మహనీయుడు మన సాయి గారు. ఆహా, ఇంత ఐకమత్యంగా, ఇంత స్వచ్ఛందంగా, ఇంత సేవా కార్యక్రమాలు నిర్వహించేటటువంటి మన బొబ్బెళ్ళపాడులో పుట్టడం నాకు చాలా గర్వకారణంగా ఉందండి. అలాగే ఈ గ్రామ దేవతల వీడియోని తీయటానికి నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి గ్రామ కమిటీ వాళ్ళందరికీ కూడా, గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ వీడియోని మన గ్రామ ప్రజలందరికీ, అలాగే మన ఊర్లో పుట్టి చదువులకు, ఉద్యోగాలకి, ఇతర ఊళ్ళలో ఉండేటటువంటి మన పిల్లలకి, మన బంధుమిత్రులకి, రాలేనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. రాలేకపోయినా కానీ కళ్ళతో చూసినా కానీ ఆ గ్రామ దేవతల ఆశీస్సులు వాళ్ళ మీద ఉంటాయి. ఇదేమి మూఢనమ్మకంగా కొట్టేయకండి, దీనికి నిలువెత్తు సాక్ష్యం నేనే. ఎందుకంటే మన గ్రామ దేవతల వీడియో తీసి మీ అందరికీ చూపించినందుకే నా ఛానల్ బాగా గ్రోత్ అయిందండి. అందుకే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాళ్ళకి గ్రామ దేవతల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. జై పోతురాస్వామి అంకమ్మ గ్రామ దేవతలకి జై.